హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైన్, కాస్, కొసీకెంట్, సీకెంట్, టాన్, కాట్ ఈ వాల్యూస్ అన్నీ ఎలా ఫిలప్ చేయాలో 1 మినిట్లో చూసేద్దాం. సో సైన్ వాల్యూస్ ముందు మనం రాసుకోగలిగితే మిగతా టేబుల్ మొత్తం 1 మినిట్లో ఫిలప్ చేసేయచ్చు. సైన్ వాల్యూస్ కావాలంటే 0, 1, 2, 3, 4 రాసేసి సో ఎవ్రీ వాల్యూని 4తో డివైడ్ చేసేద్దాం. 2/4 అండ్ 3/4, 4/4 ఇలా చేసిన తర్వాత ఎవ్రీ వాల్యూని స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే వాల్యూస్ అన్నీ వచ్చేసినట్టే. సో 0/ఎనీథింగ్ ఈజ్ 0. సో సైన్ 0 వాల్యూ 0 అండ్ 1/4 అంటే √1/4 అంటే 1/2 అండ్ √2 అలాగే ఉంటుంది. డివైడెడ్ బై ఏమవుతుంది, √4 2 అవుతుంది. సో √2/2 అంటే 1/√2 అంటే √3 అలాగే ఉంటుంది. √4 అంటే 2, సో √3/2 అండ్ √4 4 ones, సో 1 వాల్యూ. సో సైన్ 0 0, సైన్ థీటా సో వాల్యూ 30, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. కాస్ వాల్యూస్ ఎలా రావాలి అంటే సో సైన్ వాల్యూస్కి ఇన్వర్స్గా కాస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి వెనక నుంచి మొత్తం రాసేసుకుంటే కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో వెనక నుంచి 1 అండ్ √3/2, 1/√2 అండ్ 1/2 అండ్ 0. కొసీకెంట్ థీటా వాల్యూస్, కొసీకెంట్ థీటాకి ఫార్ములా 1/sin. సో సైన్ వాల్యూస్ అన్నీ డివైడ్ చేద్దాం. సో 1/0 ఈజ్ not defined and 1/1/2 is 2, 1/1/√2 is √2 and 1/√3/2 is 2/√3 and 1/1 is 1. సో ఈ కొసీకెంట్కి ఇన్వర్స్లో ఉండేది సీకెంట్, సైన్కి ఇన్వర్స్లో కాస్ ఎలాగో కొసీకెంట్కి సీకెంట్ ఇన్వర్స్లో ఉంటుంది. సో వెనక నుంచి మనం వాల్యూస్ రాసేయచ్చు. 1 2/√3 అండ్ √2 అండ్ 2 అండ్ నాట్ డిఫైన్డ్, సింబల్ నాట్ డిఫైన్డ్ వేసేసుకుందాం. సో టాన్ థీటా వాల్యూ, టాన్ థీటాకి ఫార్ములా తెలుసు. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సో సైన్ థీటాని కాస్ థీటాని డివైడ్ చేద్దాం. సైన్ థీటా 0/1 ఈజ్ 0 అండ్ 1/2 డివైడెడ్ బై √3/2, 2 క్యాన్సిల్ అయిపోయి 1/√3 ఉంటుంది. 1/√2 అండ్ 1/√2 క్యాన్సిల్ అయిపోయి 1 వాల్యూ వస్తుంది. సో √3/2 అండ్ 1/2 2 క్యాన్సిల్ అయిపోయి √3. 1/0 ఈజ్ నాట్ డిఫైన్డ్. సో కాట్ థీటా వాల్యూస్ అన్నీ టాన్కి ఇన్వర్స్లో ఉంటాయి. నాట్ డిఫైన్డ్, √3 1, 1/√3 అండ్ 0.